హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ టైం అయితే మార్నింగ్ 6:30 ఆ టైం అయితే అవుతుందండి. ఇంకా మబ్బుగా అయితే ఉన్నది. ఏంటో ఆ రోజు అంతా కూడా కొంచెం మబ్బుగానే ఉన్నదండి. బట్ వర్షం అయితే ఏమీ పడలేదు, కానీ క్లైమేట్ అదంతా కూడా ఉదయం లేసేటప్పుడు ఈ విధంగా అయితే ఉన్నది. ఇంకా మా పాపకి అయితే స్కూల్ అదంతా కూడా హాలిడే ఇచ్చారు కాబట్టి కొంచెం లేట్గా లేపుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదండి, ఇల్లు ఉడుచుకోవడం, గుమ్మం అదంతా కూడా కడుక్కుని ముగ్గు పెట్టుకోవడం అన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ నూడిల్స్ అయితే చేశానండి. ఇదైతే మొన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే కొరియన్ నూడిల్స్ అయితే తీసుకున్నాను, హాట్ అండ్ స్పైసీ. ఇదైతే వెజ్ది అనమాట. వెజ్వి అయితే ఒకటి తీసుకున్నాను, చికెన్ది అయితే ఒక 2 తీసుకున్నాను ప్యాకెట్స్. చికెన్ది అయితే ఆల్రెడీ చేసేసానండి. వెజ్ది అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. ఈరోజు 9కి ఇదే చేయమంటే సరే అని చెప్పి చేశాను. బట్ స్పైసీగా ఉంటుంది, తినలేము అంటే లేదు నాకు కావాలి అని చెప్పేసి అన్నది. సో ఒక ప్యాకెట్ చేశానండి. సో కొంచెం బౌల్లో అయితే వేసి ఇచ్చేసాను. ఆ ప్యాకెట్లో ఏంటంటే నూడిల్స్వి పచ్చివి ఇస్తారు, దాంతోపాటు సీజనింగ్ ఆయిల్ ఇస్తారండి, అలాగే మసాలా పౌడర్ కూడా ఇస్తారు. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ప్యాకెట్ మీద అయితే ఉంటాయండి. ఇంకా 9కి అయితే నూడిల్స్ చేశాను కదా. మా బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే దోశల పిండి ఉన్నది, దోశలు అవన్నీ కూడా వేసేస్తున్నాను. నేనైతే తినలేదండి, మా హస్బెండ్కి అయితే వేసేస్తున్నాను. నేను పూజదంతా కూడా చేసుకున్న తర్వాత తిందామని చెప్పి అనుకుంటున్నాను. దోశల్లోకి అయితే టమాటా పచ్చడి అదంతా కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ అయితే ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు అదంతా కూడా చూపిస్తున్నాను. ఇలాగా ముగ్గు అవన్నీ కూడా చూపించి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇంకా అందు గురించి అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో మిగిలిన మొక్కలు అయితే ఇవేనండి. ఇంకా తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్తగా మొక్కలు తెచ్చుకుని వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బాల్కనీలో స్పేస్ ఉన్నది, అలాగే మొక్కలు కుండీలు కూడా ఉన్నాయి, మట్టి కూడా ఉన్నదండి. బట్ మొక్కలు అయితే ఇంకా వేయడం అయితే కుదరటం లేదు. అండ్ బయట అంతా కూడా ఇలా మంచిగా మాపదంతా కూడా పెట్టేసి ముగ్గదంతా కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే ఇలా చూసిన వెంటనే కొంచెం మంచిగా అయితే ఉంటుంది కదా. సో మామిడాకులు అవన్నీ కూడా గుమ్మానికి కూడా పెట్టి పువ్వులు పెట్టానండి. అండ్ ఇంకా దాని తర్వాత నేను స్నానం అదంతా కూడా చేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే పూజా మందిరం అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ దేవుడి సామాన్లు అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి. ముందు రోజు అయితే వాషింగ్ అదంతా కూడా ఏమీ చేసుకోలేదు. ఇంకా అవన్నీ కూడా పూజ దగ్గర అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడైతే శ్రీరామనవమికి మెయిన్గా చలివిడి, వడపప్పు, పానకం అదంతా కూడా రాముల వారికి ఇష్టమైన నైవేద్యం కాబట్టి అదే చేస్తూ ఉంటారు కదండి, ఈజీ కదా. సో అందు గురించి అని చెప్పి పెసరపప్పు అదంతా కూడా ఒక గుప్పుడు పెసరపప్పు అదంతా కూడా బౌల్లో వేసి వాష్ చేసి నానబెట్టేసాను. 1 గంట నానితే సరిపోద్దండి, ఒక అరగంట అయినా సరే సరిపోతుంది, నానడానికి ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదు. సో దాని తర్వాత ఇక్కడ అయితే పానకం చేస్తున్నానండి. ఒక బౌల్లో అయితే కొంచెం నేను బెల్లం తురుమదంతా కూడా వేసుకున్నాను, అలాగే ఎలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఒక 10 దాకా మిరియాలు అవన్నీ కూడా అమ్మందస్తాలో వేసుకుని దంచేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ రెసిపీస్ కూడా చాలా ఈజీ కదండి. నైవేద్యాలు అవన్నీ కూడా పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఈసారి అయితే మాకు ఆ యొక్క పానకం ఏంటంటే కొంచెం ఏంటంటే ఘాటుగా అయితే అనిపించింది. బెల్లం తక్కువ వేసాను, మిరియాలు పౌడర్ అదంతా కూడా కొంచెం ఎక్కువ వేసేటప్పటికల్లా ఘాటు అనిపించింది అనమాట. బట్ నైవేద్యాలు కాబట్టి మనం టేస్ట్ చూసుకోకుండా మనం చేస్తాం కదండి, ఏదైనా సరే పర్వాలేదు. బట్ తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకెలాగో పూజ అయిపోయిన తర్వాత తాగేసాము. అండ్ పూజా మందిరంలో ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి పటాలన్నిటికీ కూడా పువ్వులు అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా పువ్వులు అవన్నీ కూడా ముందు రోజు తీసుకున్నానండి. ఎంత కాస్ట్ అయితే ఉన్నాయో, పండగల టైంలో మరీ ఎక్కువ రేట్ అదంతా కూడా చెప్తూ ఉంటారు. అయినా సరే తప్పదు కదండి. ఇంకా పూజ అనగానే నాకు ఇలా నిండుగా పువ్వులు అవన్నీ కూడా పెట్టుకుని చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే పువ్వులు అవన్నీ కూడా పటాలకు పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే దీపారాధన అదంతా కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను దీపారాధన అదంతా కూడా ఏకహారత అయితే ఇంకా వెలిగిస్తున్నానండి. ఇదంతా కూడా మొన్న రీసెంట్గానే ఏకహారత అదంతా కూడా తీసుకున్నాను. సిల్వర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఇత్తడి ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు వేరే షాప్లో, అక్కడైతే ఏకహారత అంతా కూడా తీసుకున్నానండి. సో అది ఈరోజు పండగ కదా అని చెప్పి ఓపెన్ చేశాను. అండ్ నాకు ఇంకా పువ్వులు పెట్టుకుని చక్కగా పూజ అదంతా కూడా చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి. బట్ ఇంకా ఒక 1/2 kg దాకా పువ్వులు అవన్నీ కూడా తీసుకుని ఇంట్లో ఉండే దేవుడి పటాలకి, అలాగే పూజ గదిలో ఉండే దేవుడి పటాలకి పెట్టేటప్పటికల్లా ఇంకా సరిపోయినాయి అన్నమాట.
ఇంక ఇక్కడ అయితే ఇంకా దీపారాధన అదంతా కూడా వెలిగించుకున్నాను. అలాగే అగరబత్తి ఇంకా ధూప్ స్టిక్ అదంతా కూడా వెలిగించుకున్నాను. సో మంచిగా పాజిటివ్గా అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇలా పూజల టైంలో అయితే నాకు వీడియోస్ అవన్నీ కూడా తీసి షేర్ చేయడం అయితే చాలా చాలా ఇష్టము. అండ్ ఇక్కడ అయితే నేను చేసిన నైవేద్యం అదంతా కూడా వడపప్పు అలాగే పానకం అదంతా కూడా ఇంకా పెట్టేశాను. ఈరోజు అయితే 5 దీపారాధనలు అన్నీ కూడా వెలిగించుకున్నానండి. మెయిన్గా అయితే 9 దీపారాధన అదంతా కూడా వెలిగిస్తే మంచిదని చెప్పేసి అన్నారు. కుదరలేనప్పుడు 5 అన్నా సరే 3 అన్నా సరే వెలిగించుకున్నా మంచిదని చెప్పేసి అన్నారండి. సో ప్రస్తుతం అయితే నేను 5 అయితే వెలిగించడానికి అయితే నాకు ఉన్నది కాబట్టి 5 దీపారాధనలు అయితే వెలిగించుకున్నాను. అండ్ నైవేద్యం అదంతా కూడా చెల్లించేసానండి. అండ్ ఇక్కడైతే అరటిపళ్ళు అలాగే దేవుడి కొబ్బరికాయ అదంతా కూడా కొట్టేసి కొబ్బరికాయని నెక్స్ట్ కొబ్బరికాయ నుంచి వచ్చే నీళ్ళు అవన్నీ కూడా దేవుడి ముందు అయితే పెట్టేశాను. శ్రీరామనవమికి ఏంటంటే నాకు పూజ అదంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకుని మా పక్కన కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుందండి. అక్కడైతే ప్రతి సంవత్సరం కళ్యాణం అదంతా కూడా చేస్తూ ఉంటారు. అక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి ఆ తర్వాత దేవుడు భోజనాలు అవన్నీ కూడా తినేసి ఇంక ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం అదే విధంగా అయితే జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇక్కడ అయితే శ్రీరామనవమి రోజు నాకు ఇంట్లో రాముల వారి పటం అదంతా కూడా లేదండి. సో మొన్న రీసెంట్గా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులు అలాగే ఈ యొక్క అయోధ్య మందిర్ది ఈ యొక్క పాంప్లెట్ అదంతా కూడా ఇచ్చారు ప్రతి అపార్ట్మెంట్కి ఫ్లాట్ దగ్గరికి వచ్చి. సో అదైతే ఉన్నదండి పాంప్లెట్. సో అయోధ్య మందిర్ది అదంతా కూడా పాంప్లెట్ పెట్టేసుకుని ఇంకా దేవుణ్ణి అయితే మనసులో తలుచుకుని పూజ అదంతా కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే ఇంకా హారతి అదంతా కూడా ఇచ్చేస్తున్నానండి. సో ఈరోజు పూజ అదంతా కూడా నేను శారీ అదంతా కూడా ఏమీ కట్టుకోలేదు. ఈరోజు అయితే కొత్త నైటీ అయితే వేసుకున్నానండి. మార్నింగ్ నుంచి కొంచెం పనులు అవన్నీ కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకా శారీ కట్టుకోవాలనిపించలేదు. అందులో ఏంటంటే సమ్మర్ కదండి, శారీ కట్టుకుని అయితే ఎక్కువగా అయితే ఉండలేకపోతున్నాము. ఇంట్లోనే కదా అని చెప్పేసి సింపుల్గా కొత్త నైటీ ఉండేటప్పటికల్లా కొత్త నైటీ వేసేసుకుని పూజ అదంతా కూడా చేసేసుకున్నాను. బట్ 9 అయితే హెడ్ బాత్ అదంతా కూడా చేయించేసి ఇంకా రెడీ చేసేసాను. నేను కొంచెం బిజీగా ఉండడం వలన తనకి ఇంకా హెయిర్ అదంతా కూడా కూమ్ చేయలేదు. తనైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసిందండి. చిన్నపిల్లల్ని అయితే అసలు ఆకలికైతే ఉంచకూడదు. మేము పూజ లేట్ అయినా సరే తనకైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేస్తూ ఉంటాను. సో హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకుని మా వారు హారతి తీసుకుని మా పాపను కూడా హారతి తీసుకోమని చెప్పాను. పూజ అదంతా కూడా ఈ విధంగా అయితే ఇంట్లో సింపుల్గా అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ సలివిడ అయితే చేయలేదు. ఇంకా ఇంట్లో బియ్యం పిండి అదంతా కూడా లేదండి. సో అందు గురించి అని చెప్పి చేయలేదు. ఇంకా ఇక్కడ అయితే వడపప్పు పానకం అయితే పెట్టేశాను. అండ్ ఆ తర్వాత ఏంటంటే నేను మా ఇంటి పక్కన రాముల కళ్యాణం అదంతా కూడా జరుగుతుందని చెప్పేసి అన్నాను కదండి. అక్కడికైతే వెళ్ళి కొంతసేపు ఉండిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాను. అండ్ దాని తర్వాత ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఆ యొక్క కళ్యాణం జరిగిన ప్లేస్కి అయితే 9 అయితే తీసుకుని వెళ్తున్నాను. ఫస్ట్ పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరం అయితే వెళ్ళి వచ్చేసామండి. అప్పుడైతే మొబైల్ అదంతా కూడా ఏమీ పట్టుకెళ్ళలేదు కాబట్టి నేను షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడైతే 9 మా హస్బెండ్ ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ఇంకా మొబైల్ అదంతా కూడా గుర్తుగా అయితే పట్టుకుని వెళ్ళాను. మీకు కూడా ఆ యొక్క రాముల వారిని చూపిద్దామని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఏంటంటే పానకం అదంతా కూడా ఇస్తున్నారండి. సో పానకం అదంతా కూడా తీసుకుంటున్నాము. పానకం అయితే ఇక్కడ తాగిన వెంటనే అబ్బా మంచి స్వీట్గా అయితే ఉన్నది కదా అన్నట్టు అనిపించింది. ఇంట్లో అయితే తాగిన పానకం అదంతా కూడా చెప్పాను కదండి, కొంచెం మిరియాల ఘాట్ అదంతా కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇదైతే కరెక్ట్గా మంచి తీపిగా అయితే ఉన్నది, చల్లగా బాగుందన్నమాట. చాలామంది ఏంటంటే బాటిల్స్ తెచ్చుకుని బాటిల్స్లో కూడా పట్టుకుని వెళ్తున్నారండి. చాలామందికి ఇష్టం కూడా కదా ఈ యొక్క పానకం అదంతా కూడా. నాకు కూడా ఇష్టమండి. ప్రస్తుతం అయితే ఒక గ్లాస్ తాగేసి ఆ తర్వాత భోజనాలు అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా భోజనం అదంతా కూడా తినడం కుదరదు ఎక్కువ తాగితే అని చెప్పేసి ఒక గ్లాస్ అయితే పానకం అదంతా కూడా తాగేసాను. 9 డ్రెస్ అయితే తన బర్త్డే డ్రెస్ అయితే వేసానండి. ఇదే వేయమని చెప్పేసి అన్నది. ఇంకా సింపుల్గా పోనీ అదంతా కూడా కట్టేశాను. చెప్పాను కదండి శారీ అదంతా కూడా కట్టుకోవాలంటే చాలా అనీజీగా అయితే ఉన్నది. అందు గురించి అని చెప్పి సింపుల్గా డ్రెస్ అదంతా కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ మేము వచ్చేటప్పటికే భోజనాలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. బట్ క్లౌడీగా ఉండడం మూలాన త్వరగా అయితే భోజనాలు అవన్నీ కూడా వడ్డించేస్తూ ఉన్నారు. పెద్దగా క్రౌడ్ కూడా ఎక్కువగా అయితే ఏమీ లేరండి మేము వచ్చే టైంకి అయితే. అంతకుముందు అయితే కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారంట.
మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే చెప్పారు. అండ్ వచ్చిన వెంటనే ఇంకా భోజనం అదంతా కూడా ఇంకా పెట్టించేసుకున్నాను. కొంచెంగా అయితే తిన్నానండి. ఈ యొక్క ఎండకి ఏంటంటే వేడికి అస్సలు ఫుడ్ అనేది వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అందులో పానకం ఒకటి ముందు తాగాను కదా, ఏదో దేవుడి ప్రసాదం కాబట్టి కొంచెం లైట్గా అయితే తినేసాను అనమాట. అండ్ భోజనం తినేసిన తర్వాత ఇప్పుడైతే కళ్యాణం జరిగిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ ముందే చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అప్పుడైతే కొంచెం రష్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నదండి. మీకు చూపించడానికి కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటుంది, ఫ్రీగా చూపించడానికి కూడా ఉండదని చెప్పేసి నేను ఇంకా అప్పుడు వీడియో షూట్ అదంతా కూడా ఏమీ తీయలేదు. ఇప్పుడైతే కొంచెం జనాలందరూ కూడా కొంచెం తక్కువగా అయితే ఉన్నారండి. సో ఇంక ఇక్కడైతే నేను కూడా స్వామివారిని దర్శించుకుని చక్కగా దండం పెట్టుకుని ఇక్కడ మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను. కళ్యాణం అయితే చాలా చాలా బాగా అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఇంకా తలంబ్రాలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, సీతమ్మ వారు అలాగే శ్రీరామచంద్రులకి మంచిగా కళ్యాణం అదంతా కూడా చాలా విజయవంతంగా అయితే జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళు చాలామంది భక్తులు అయితే బియ్యం అదంతా కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కదండి, ఆ బియ్యం కూడా అక్కడైతే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ చాలా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారండి. ఈ యొక్క కమ్యూనిటీ గ్రౌండ్స్ మా ఇంటి పక్కనే ఉండడం మూలన ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికే అయితే వచ్చి కళ్యాణం అదంతా కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఈ యొక్క తలంబ్రాలు అవన్నీ కూడా ఇచ్చారు. నేను ఏంటంటే వీడియో షూట్ అదంతా కూడా తీస్తున్నాను కదా, ఇంకా ఆయనకి ఇమ్మంటే ఆయనకైతే ఇచ్చారనమాట. సో అదంతా కూడా ఇంకా వచ్చి దేవుడి గదిలో అయితే ఇంకా రాముల వారి ఆ యొక్క పాంప్లెట్ దగ్గర అయితే పెట్టాను. ఇంకా తర్వాత నెమ్మదిగా మేము కూడా తల మీద అయితే వేసుకున్నామండి. ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత మరొకసారి ఇంకా పానకం అదంతా కూడా తీసుకుని తాగి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఆ రోజు అయితే కళ్యాణం జరిగిన సీతారాముల విగ్రహాలను అయితే ఊరేగింపు అదంతా కూడా సాయంత్రం అయితే చేశారండి. సో నేనైతే అదంతా కూడా చూడడానికి అయితే వెళ్ళలేకపోయాను పనులు ఉండడం వలన. మొత్తానికైతే శ్రీరామనవమి ఈ విధంగా అయితే మేము జరుపుకున్నామండి. సో మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.